రెడికా మోంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచికొట్టాయి. వరంగల్ నగరంలోని కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో జనం బయటకు రాలేని పరిస్థితి ఉంది. ప్రజలతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పత్తి, వరి పంటలు నేలవారాయి. ఇక రైతులు అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి వరదకు కొట్టుకుపోతోంది. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాటలు పడుతున్నారు. ఇక వరంగల్ నుంచి మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఇవ్వండి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అయితే జనజీవనం స్తంభించింది. వరంగల్ టు ఖమ్మం, విజయవాడ వైపు వెళ్ళే రైల్వే మార్గంలో అనేక ట్రైన్లన్నీ కూడా ఆగిపోయాయి. చాలా వరకు రైళ్లను రద్దు చేశారు. ఉదయం నుంచి కూడా ఇంటర్సిటీ కావచ్చు, హౌరా కావచ్చు, మిగతా ట్రైన్స్ అన్నీ కూడా ఇటు విజయవాడ వైపు వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డోర్నకల్లో గోల్కొండ అలాగనే ఆగిపోయింది. ఇంటర్సిటీ వరంగల్ రైల్వే స్టేషన్లో, కృష్ణా ఎక్స్ప్రెస్ మహబూబాద్ రైల్వే స్టేషన్లో ఈ రైళ్లను కూడా మళ్ళీ దారి మళ్లించాల్సిన పరిస్థితి వచ్చింది. గూడ్స్ ట్రైన్లకు సంబంధించి కూడా దాదాపు 20 గూడ్స్ ట్రైన్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుతం ఇంకా డోర్నకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా ట్రాక్ అంతా కూడా వరదలోనే ఉంది. దీంతో రైళ్ల రాకపోకలకు ఒకవైపు ఇబ్బందిగా ఉంది, మరోవైపు రోడ్డు మార్గంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తం ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా నదిని తలపిస్తున్నాయి. మొన్నటి వరకు మనం చెరువును అని చెప్పుకునే వాళ్ళం, కానీ నదీ ప్రవాహం ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ తరహాలో ప్రస్తుతం వరంగల్, గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లన్నీ అదే విధంగా ఉన్నాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్ అంతా జామ్ అయింది. రోడ్ల మీద గంటల కొద్దీ వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. గతంలో ఎన్నడూ లేనంత వర్షం మళ్ళీ దాదాపు ఒక 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి వర్షం పడుతుందని చెప్పొచ్చు. ఈ వర్ష ప్రభావంతో అయితే డ్రైనేజీలు అన్నీ కూడా పొంగిపొలుగుతున్నాయి. ఎక్కడ చూసినా, ఏ రహదారిపైన చూసినా మోకాళ్ళలోతు పైగానే నీళ్లు ఉంటున్నాయి. దీంతో ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోతుంది. వరంగల్కి సంబంధించి కూడా చూస్తే వరంగల్ అండర్ బ్రిడ్జి దగ్గర ప్రజెంట్ కూడా నడుము లోతు వరకు నీళ్ళు వచ్చాయి. దీంతో ఇటు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఖమ్మం వెళ్ళే వైపు ప్రధానమైనటువంటి రహదారి ఇక్కడ మొత్తం అండర్ బ్రిడ్జిని మొత్తం కూడా క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేయడం వల్ల ఇటు ట్రాఫిక్ అంతా కూడా వేరే వైపు డైవర్ట్ చేయడం, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. సేమ్ టైంలో చూస్తే హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కావచ్చు, జేపీఎన్ రోడ్డు, అదేవిధంగా మండి బజారు, ఇటు బట్టల్ బజార్ వైపు కావచ్చు, ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా పోచం మైదాన్, ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయాయి. ఎటు చూసినా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు చాలా చోట్ల ఉన్నాయి. వెహికల్స్ మూవ్ అయ్యే పరిస్థితి లేదు. చాలా చోట్ల డైవర్ట్ చేసుకొని అనేక ఇంటర్నల్ రోడ్లకు వెళ్తున్నారు, కాలనీస్లలోకి వెళ్తున్నారు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఉండడంతో మొత్తం నగరంలో చుట్టూ తిరుగుతున్నా ఎటు గమ్యస్థానం చేరుకోలేనంత ఇబ్బందికరమైన పరిస్థితులు వరంగల్ నగరంలో కనిపిస్తున్నాయి. హన్మకొండకు సంబంధించి కూడా చూస్తే ప్రజెంట్ మనం చెరువును తలపిస్తుంది హన్మకొండ బస్ స్టాండ్. ఇప్పుడు ఒక గంట నుంచి కొంత రెయిన్ తగ్గింది. దీంతో వరద నీరు కొంత వెళ్ళిపోయింది. కానీ ఇంతకు ముందు చూస్తే దాదాపు దీనికంటే 1 ఫీట్ వరకు కూడా వాటర్ ఉన్నది. ఇప్పటికీ కూడా బస్ స్టాండ్కి సంబంధించి సగం వరకు కూడా ఫీటున్నర నీళ్లలోనే ఉన్నది. ఇటు కరీంనగర్ కావచ్చు, హుజరాబాదు, తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్ళే బస్ స్టాండ్ ఒకవైపు ఉంటుంది, మరోవైపు హైదరాబాదు మిగతా రూట్లకు వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్స్ రెండో వైపు ఉంటాయి. ఇటు కరీంనగర్ వైపు వెళ్ళేటువంటి ప్లాట్ఫామ్స్ ఏవి ఉన్నాయో మొత్తం ప్లాట్ఫామ్ అంతా కూడా నీళ్లతోటి నిండిపోయింది. అటువైపు బస్సులు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. అటు ప్రయాణికులు కూడా నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తంగా బస్సులన్నీ వన్ సైడ్ ఆపడం వల్ల ఇటు కరీంనగర్ కానీ అటువైపు వెళ్ళే ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బస్సులు కూడా మూమెంట్ కనీసం ఒక అరగంట ఉంటే జస్ట్ ఒక 100 నుంచి 150 మీటర్లు మాత్రమే కదిలే పరిస్థితి. ఆ విధంగా ట్రాఫిక్ అంతా జామ్ అయింది. బస్టాండు సంబంధించి కూడా చూస్తే బస్టాండు వర్షం ఓవైపు, మరోవైపు వరద ముంచెత్తింది, మొత్తం జలమయం అయిపోయింది. సేమ్ టైంలో వర్షం ప్రభావం కావచ్చు, ఇక్కడ విద్యుత్ లైట్లు కూడా క్లోజ్ అయ్యాయి. దీంతో కరెంటు కూడా క్లోజ్ అయినట్టుంది. దీంతో అంధకారంలో బస్టాండ్ కనిపిస్తుంది. తర్వాత బస్టాండ్కి సంబంధించి న్యూ బస్టాండ్లో ఇక్కడి నుంచి నిత్యం కూడా దాదాపు 10,000 మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే వెహికల్స్ అన్నీ కూడా పార్క్ చేసుకొని వాళ్ళ ఉద్యోగరీత్యా ఇటు పరకాల కావచ్చు, నర్సంపేట, మహబూబాదు, లేకపోతే ఇటు హైదరాబాద్కు ఇట్లా నిత్యం వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఉంటారు. వాళ్ళ వెహికల్స్ అంతా కూడా మనకు ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దగ్గరనే పార్క్ చేసుకుంటారు. ఆ పార్కింగ్ దగ్గర కూడా చూస్తే మొత్తం వెహికల్స్ అంతా కూడా
నడుములో మొత్తం వెహికల్స్ అన్నీ కూడా మునిగిపోయాయి. వర్షం ఎఫెక్ట్లోనే అవన్నీ కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అయితే వరంగల్ నగరానికి సంబంధించి ఈ స్థాయిలో కంటిన్యూ వర్షం పడడం చాలా రోజుల తర్వాత అని చెప్పుకోవచ్చు. దీని ప్రభావంతో రోడ్లు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నగరం జీవనం మొత్తం కూడా స్తంభించింది. ఇప్పటికే వరంగల్, హన్మకొండ, అటు మహబూబాద్కు సంబంధించినటువంటి జిల్లాలలో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. రేపు కూడా పాఠశాలలకు వరంగల్ జిల్లాలో కూడా హాలిడే డిక్లేర్ చేశారు. అయితే ఇటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ 3 కార్యాలయాలలో కూడా ప్రధాన కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్ బృందాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. తర్వాత ఎక్కడైనా చెట్లు కానీ పడిపోతే లేదా ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం రోడ్లే వాటర్తో నిండిపోవడం వల్ల ట్రాఫిక్ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత నగరం మొత్తం కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎటువైపు అంటే ఇటు అంటర్ రోడ్డుకు సంబంధించి కూడా చూస్తే నిత్యం కూడా ఇటు వరంగల్ టు హైదరాబాద్కు వెళ్ళడానికి ప్రధానమైనటువంటి ఇంటర్నల్ రోడ్గా మనం చూస్తాం, బైపాస్గా చూస్తాం. ఆ రోడ్డు కూడా పూర్తిగా జూ పార్క్ దగ్గర నడుంలోతు నీళ్ళు వచ్చాయి. దీంతో అక్కడ వాటర్ అంతా కూడా నిండిపోవడంతో అక్కడ కూడా 2 వైపులా బారికేట్లు ఏర్పాటు చేసి చాలాసేపు దాదాపు 3 గంటల సేపు ట్రాఫిక్ అంతా నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొద్దిగా ఇంతకుముందే వరద తగ్గడంతో కొన్ని హెవీ వెహికల్స్ని మాత్రం అలౌ చేస్తున్నారు. మిగతా 2 వీలర్స్ కానీ మిగతా ఆటోలు లాంటివి వెళ్ళాలంటే కూడా ఇబ్బందిగా ఉంది. బస్టాండ్లోంచి ఈ వెహికల్స్ బస్సులు లాంటివి రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వరదలోంచి వస్తున్నటువంటి బస్సులే మనకు కనిపిస్తున్నాయి. అన్నీ అదే బస్సు కనుక వన్ సైడ్ నుంచి పోతుంది. సేమ్ కనుక ఇటు కొద్దిగా రెగ్యులర్గా వచ్చే వైపు నుంచి కనుక ఈ బస్సులు వస్తే మొత్తం ఆ టైర్లంతా మునిగేంత లోతుంటుంది. ఈ వైపుగా కూడా చాలా ఏళ్ళుగా బస్టాండ్ ఇదే పరిస్థితి ఉంది. వర్షం వస్తే బస్టాండ్, హన్మకొండ బస్టాండ్ మొత్తం కూడా మునిగిపోతుంది. సేమ్ సిచ్యువేషన్. చాలా కేర్ఫుల్గా బస్టాండ్లోంచి బస్సులను తీసుకుపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చాలాసేపటి నుంచి బస్టాండ్లో వరదలతోటి బస్సులు జామ్ అయిపోయాయి. ట్రైన్ రూట్ కూడా బంద్ కావడంతో బస్సులన్నీ కూడా పూర్తిగా జనంతో కిక్కేసిపోయి కనిపిస్తున్నాయి. వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బస్సులన్నీ కూడా ప్యాసింజర్లతోటి నిండిపోయాయని చెప్పొచ్చు. బస్సు ప్రయాణంతో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరంగల్కి సంబంధించి నగరం మొత్తం ఈ తరహాలో ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందిగా ఉంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దాదాపు రోడ్ల మీదనే గంటల తరబడి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జనరల్గా కూడా మనకు హైదరాబాద్లో ఇలాంటి సిచ్యువేషన్ రెగ్యులర్గా చూస్తుంటాం. వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కావచ్చు, వర్షాలు వస్తే రోడ్లన్నీ పూర్తిగా జలమయం అవడంలో ఇప్పుడు హైదరాబాద్ తోటి వరంగల్ పోటీ పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అందులోనే భాగంగానే వరంగల్ నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించే విధంగా ఉండడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్ల మీదనే జనం ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి ట్రైన్లకు సంబంధించి నిలిచిపోవడంతో చాలామంది రోడ్డు మార్గంగా వెళ్ళే ప్రయత్నాలు చేశారు. అది కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇట్లా వరంగల్ నగరానికి సంబంధించి పూర్తిగా జలమయమైంది. సేమ్ టైంలోగా చూసుకుంటే మహబూబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికీ అక్కడ కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాదాపు 15 లోతట్టు గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడ ఇప్పటికే మహబూబాద్ ఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా సందర్శిస్తున్నారు. సేమ్ డోర్నకల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వరకు కూడా వాటర్ వచ్చాయి. కొద్దిసేపటి క్రితమే ఎస్పీ కూడా అక్కడికి వెళ్ళారు. ఇతర అధికారులు కూడా వెళ్ళారు. ఇటు రైల్వేకి సంబంధించిన అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సేమ్ ఇటు గూడూరు కావచ్చు, కేసముద్రం, అదేవిధంగా బయ్యారం, మహబూబాద్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడుతుంది. మహబూబాద్ టౌన్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం, పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు కూడా పొంగి పొర్లుతుండడంతో నగరంలో కూడా వాటర్ తోటి రహదారులన్నీ కూడా నిండిపోయాయి. దీంతో మహబూబాద్ టు కేసముద్రం వచ్చే మార్గం పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వాటర్ మొత్తం కూడా ఫ్లో అవుతుంది రోడ్డు మీద. దీంతో ట్రాఫిక్ అంతా కూడా నిలిపివేశారు. సేమ్ టైంలో చూస్తే మహబూబాద్లో మాత్రం ఉదయం నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వరంగల్ జిల్లాలో కూడా చూస్తే ఇటు వరంగల్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ వర్షపాతం నమోదవుతుంది. పర్వతగిరి కావచ్చు, రాయపర్తి ఇలా 8 ప్రాంతాలలో దాదాపు 16 నుంచి మించి వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. ఇంకా చాలా సెంటర్లలో 8 నుంచి 10 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదవుతుంది. కంటిన్యూగా వర్షం పడుతుండటంతో చాలా గ్రామాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఇది మహబూబాద్కు సంబంధించి ఈ సిచ్యువేషన్ వరంగల్కి ఉంటే, అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సింగరేణి మీద కూడా చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి కూడా నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా సేమ్ ఇదే వినటువంటి వర్షాలు పడుతున్నాయి. దీంతో జనజీవనం అయితే అక్కడ కూడా స్తంభించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలే పడుతున్నాయి. చాలా చోట్ల చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. ఇప్పటికే మొన్నటి వర్షాలతోటి చాలా వరకు నిండాయి. మళ్ళీ ఈరోజు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో కూడా వాగులు, వంకలు, చెరువులు కూడా పూర్తిగా నీటి సామర్థ్యంతో ఉన్నాయి. చాలా లోతట్టు గ్రామాలకు కనెక్టివిటీ తెగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు, తర్వాత ఎస్డిఆర్ఎఫ్ బృందాలకు సంబంధించి కూడా రెడీ చేశారు. ఎక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇమీడియట్లీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్ళే విధంగా కూడా రెడీ అయ్యారని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఇటు మంత్రి సీతక్క కూడా అధికారులు, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సహాయం చేసేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉండాలి. గ్రామీణ స్థాయి వరకు కూడా, పల్లెల వరకు కూడా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే ఇమీడియట్లీ జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా ఆమె ఆదేశాలు జారీ చేశారు. అయితే ఓవైపు జనజీవనం ఈ విధంగా స్తంభిస్తే, మరోవైపు అగ్రికల్చర్కి సంబంధించి కూడా చాలా నష్టాన్ని చవిచూసాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో ఎడతెరిపి లేకుండా పడుతున్నటువంటి వర్షంతో అయితే వరికి సంబంధించి దాదాపు పొట్ట దశలో ఉంది, చాలా చోట్ల కోతలు దశలో ఉంది. ఇప్పుడు దిగుబడి మొత్తం చేతికొచ్చే దశ. ఈ టైంలో ఈదురుగాలులు భారీ వర్షంతో పడుతుండటంతో వరి సంబంధించి కూడా పూర్తిగా నేలరాలింది. తర్వాత పత్తికి సంబంధించి పూర్తిగా తడిచిపోయింది. మొన్నటి వర్షాలకు తెగుళ్లతోటి పత్తి ఒక ఎకరానికి 10-12 క్వింటాలు రావాల్సినటువంటి పత్తి 4-5 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పడుతున్న వర్షంతో ఉన్న పత్తి కూడా, పంట కూడా దెబ్బతినే పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇటు పత్తి కావచ్చు, అదేవిధంగా ధాన్యం, ఈ 2 పంటలు, వరి పంటలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న, నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. రైతులైతే ఆందోళన చెందుతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ తుఫాన్ ప్రభావం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా భారీ వర్షాలు పడతాయనేది వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. దీంతో రైతాంగం అయితే ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట దెబ్బతినే పరిస్థితి ఉండడం, తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందనేది రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ టైంలో నగర జీవనం కూడా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు అయితే ఇలానే నైట్ అంతా కూడా కంటిన్యూ పడితే మొత్తం చాలా కాలనీలు ముప్పుకు గురయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళ వైపు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే 6 జిల్లాలలో కూడా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు. ఇటు ఎన్పీడీసీఎల్కి సంబంధించి కూడా సెలవుల్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా సెలవులు రద్దు చేసి ఇమీడియట్లీ డ్యూటీలో జాయిన్ కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఓవైపు అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందనే చెప్పుకోవచ్చు. సేమ్ టైంలో మొత్తం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో చెరువులు నిండుకుండలా ఉండడం, వరంగల్ నగరంలో రోడ్లన్నీ పూర్తిగా చెరువులను తలపించే విధంగా ఉండడం, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండడం, రైల్వే మార్గానికి సంబంధించి ఇటు డోర్నకల్ టు ఖమ్మం రోడ్ వైపు ఉన్నటువంటి మార్గం అంతా కూడా చాలా చోట్ల ట్రాక్ పై నుంచే వరద చేరుతుండడం, ఇటు రోడ్డు రవాణాకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైలు మార్గానికి సంబంధించి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం ఓవైపు పంట నష్టం కూడా వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఇంకా కంటిన్యూగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఓటు హైదరాబాద్ స్టూడియో.